హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు వీడియోలో మనం రంగారెడ్డి జిల్లా శంకర్పల్లి మండలం కొత్తగూడెం గ్రామంలో వెలిసిన శ్రీ పాతాళ త్రికోణ మహాసుందరి మహాకాళి శక్తిపీఠం దేవాలయాన్ని చూపిస్తాను. ఇక్కడ 8300 సంవత్సరాలకు పూర్వమే స్వయంభూ అమ్మవారి ఆలయం ఉండేదని, కాలక్రమంలో అది భూగర్భంలో కలిసిపోయిందని మాధవరెడ్డి అనే భక్తునికి అమ్మవారు కలలో దర్శనమిచ్చి మందిర నిర్మాణం చేయమని చెప్పారట. విశాలమైన ప్రదేశంలో ప్రస్తుతం నిర్మాణ దశలో ఉన్న ఈ దేవాలయం 9 అంతస్తులలో నిర్మాణం జరపనున్నట్లు తెలిసింది. ఇక్కడ ఉన్నటువంటి భారీ అమ్మవారి విగ్రహానికి కింది భాగంలో ఉన్న గేట్లు ఉన్నాయి కదా రెండు, అక్కడి నుంచి కిందికి వెళ్ళినట్లయితే పాతాళ త్రికోణ మహాసుందరి అమ్మవారిని దర్శించుకోవచ్చు. ఈ దేవాలయంలో ప్రతి పౌర్ణమి అమావాస్యలకు ప్రత్యేక పూజలు, హోమాలు మరియు అన్నదాన కార్యక్రమాలు చేస్తారు. దేవి శరన్నవరాత్రి ఉత్సవాలలో ప్రత్యేక పూజలు నిర్వహిస్తారు. ఈ అమ్మవారిని దర్శించుకోవడానికి కేవలం హైదరాబాద్ చుట్టుపక్కల ప్రాంతాల నుండే కాకుండా పక్క రాష్ట్రాల నుండి కూడా అత్యధిక సంఖ్యలో భక్తులు దర్శించుకోవడానికి వస్తారు. ఇక్కడ అమ్మవారు ద్విముఖ మహాకాళి రూపంలో దర్శనమిస్తారు. ఒకవైపు కరంకాళి, మరొక వైపు కాళకాళి. ఒకవైపు సూర్యోదయం, మరొక వైపు సూర్యాస్తమయం. ఈ విధంగా అమ్మవారు మనకు దర్శనమిస్తారు. ఈ భారీ మహాకాళి అమ్మవారి విగ్రహం వెనుక వైపున సేమ్ అలాంటి విగ్రహం మనకు ఏర్పాటు చేశారు, చూడండి. ఇక్కడికి వచ్చినటువంటి భక్తులు తమ మొక్కులు చెల్లించుకోవడానికి అమ్మవారి విగ్రహం వెనుక వైపు ఉన్న ఒక చెట్టు దగ్గర ముడుపులు అనేది చెల్లిస్తున్నారు. ఇక్కడ మీరు చూడండి. ఈ వీడియో చూస్తున్న వాళ్ళు ఎంతమంది ఈ టెంపుల్ని దర్శించుకున్నారో కింద కామెంట్ చేయండి. అదేవిధంగా వీడియో నచ్చితే లైక్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మరొక ఇంట్రెస్టింగ్ వీడియోలో మళ్ళీ కలుద్దాం.